హైదరాబాద్ ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అతని కోసం హుస్సేన్ సాగర్లో 2 బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు అతని ఆచూకీ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యువకుడి ఆచూకీ తెలియడం లేదు. అగ్ని ప్రమాదంలో 2 బోట్లు దగ్ధమవగా ఒక బోట్లో ఫ్రెండ్స్ తో వెళ్లిన అజయ్ అనే యువకుడు కనిపించడం లేదు. నాగారం ప్రాంతానికి చెందిన అజయ్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్స్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండటంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద భరతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపులో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా పేల్చడానికి కొందరు యువకులు 2 బోట్లలో హుస్సేన్ సాగర్ మధ్యలోకి వెళ్లారు. బాణాసంచా కాలుస్తూ ఉండగా నిప్పురవ్వలు ఎగసిపడి తిరిగి అవే బోట్లో ఉంచిన బాణాసంచపై పడటంతో మంటలు వ్యాపించాయి. దీంతో 2 బోట్లు దగ్ధం కాగా అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే నాగారానికి చెందిన అజయ్ తన స్నేహితులతో కలిసి హుస్సేన్ సాగర్ కు వచ్చాడు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే బోట్లలో ఉన్నవారంతా నీటిలోకి దూకారు. అజయ్ తో పాటు అతని స్నేహితులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ ఎక్కడా ఏ ఆసుపత్రిలో జాయిన్ కాలేదని, ఇదే విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అజయ్ అనే పేరుతో ఎవరూ ఆసుపత్రిలో జాయిన్ అవ్వలేదని, క్షతగాత్రుల వివరాల్లో అజయ్ పేరు లేదని పోలీసులు తెలిపారు. దీంతో అజయ్ ఏమయ్యాడనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొంది. నీళ్ళల్లో దూకిండా లేదనేది ఎవరు ప్రత్యేక సాక్షి చెప్పట్లేరు. కానీ తన స్నేహితుడు చెప్పిన ప్రకారం అయితే అజయ్ బయట ఎక్కడ హాస్పిటల్ కానీ బయట ఎక్కడ లేడు, అతను కాంటాక్ట్లో లేడు. బహుశా నీళ్ళల్లో దూకిండి కావచ్చు అని చెప్పి ఆయన డౌట్ని వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ క్విక్ రెస్పాన్స్తో 2 బోట్లను ఇక్కడికి ఎంగేజ్ చేయడం జరిగింది. మీరు సెర్చ్ ఆపరేషన్ అయితే మా దగ్గర ఉన్న లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లు, తర్వాత రోప్స్ యూజ్ చేసుకుంటూ, పాతాల కాంట యూజ్ చేసుకుంటూ మా SDRF టీం అంతా కూడా ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుందండి ఆపరేషన్. అజయ్ కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. 2 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హుస్సేన్ సాగర్ లో గజ ఈతగాలతో గాలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.